విజయం త్వరలో. భువన విజయం సాహిత్య రూపకం. రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర మూడు నాయర గండ బిరుదాంకిత తులు వంశాభిషేఖర విజయనగర సామ్రాజ్యాధీశ విరూపాక్షేశ్వర స్వామి కృపా కటాక్ష సముపార్జిత సాహితీ సమరాంగన సార్వభౌమ ఆంధ్ర భోమ శ్రీ 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 కృష్ణదేవరాయ నృప విజయీ భవ. శ్రీ 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 కృష్ణదేవరాయ నృప విజయీ భవ. దిగ్విజయీ భవ. దిగ్విజయీ భవ. కుంభావ సరస్వతి మూర్తులారా, అష్టదిగ్గజ కవీంద్రులారా, ఆశీనులు కండు. ఇది మహోదయ వేళ, ఇది శుభోదయ వేళ, ఇది ఉషోదయ వేళ, ఇది రసోదయ వేళ, ఇది నవోదయ వేళ. తుంగభద్రా సమితుంగ ఘటీ గంభీర గుంగుమార్భటతో దివ్య విద్యారణ్య ఆశీర్వాద శోకన్వితి సంగీత ఘటా గంభీరాలతో మా విజయనగర సామ్రాజ్య పురాధీశులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి సభాసదులందరితో జరగబోతున్నటువంటి ఈ సాహితీ సభ అంగరంగ వైభవంగా విరాజిల్లబోతూ ఉన్నది. అందరికీ సాదర స్వాగతం, శుభ స్వాగతం, శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన శ్రీకృష్ణదేవరాయల వారు అఖండ తేజోతో వారు అఖండ దిగ్విజయ యాత్రను పూర్తి గావించుకొని చిత్తూరు కడ విజయ స్తంభమును నాటి శత్రు కుత్తుకలను కరకర నరికిన కత్తులను కావేరీ నదీ తరంగములలో సుస్నాతమునర్చి భువన విజయ సభా మధ్యమున వారు ఆశీనులై ఉండడం ముదావహం, గర్వకారణం, పర్వకారణమై ఉన్నది. ఇటువంటి మహోదయమైనటువంటి సుందరమైనటువంటి వేళ వారు గతంలో అనేక యుద్ధములలో మదనెక్కినటువంటి మొత్త గజేవ శార్దూలాలన్నింటిలో కూడా ఒంటి చేతితో సంహరించినటువంటి వారు మీరు భువన విజయాన సాహితీ సభలో మత్తేబములు, ఉత్పలమాలలు, చింతకమాలలు, శార్దూలములు, మత్తేబములు మొదలైనటువంటి పద్య రాజములతో మనసును ఆహ్లాదపరుచుకునేటువంటి దిశగా వారు ఈ భువన విజయ సాహితీ సభను ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం. సాక్షాత్ ఆ కృష్ణదేవరాయల వారిని ఈ సభా మధ్యమున మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. పరిచయం అక్కరలేనటువంటి మహారాజులు, చక్రవర్తులు వారు సాహితీ సమరాంగణాధీరులై సాహిత్య సేవనందిస్తూ తెలుగు భాషకు తనదైనటువంటి శైలిలో ఉన్నతోన్నతమైనటువంటి ఆసనాన్ని అధిరోహించే దిశగా పరిపాలన చేస్తున్నటువంటి, సుపరిపాలన అందిస్తున్నటువంటి, జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారికి ఇదే సాదర స్వాగతం. అప్పాజివర్య, ఈ అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రధాన సలహాదారుగా, మహామంత్రిగా
నాకు చేదోడు వాదోడుగా వెన్నంటూ ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు సహస్రద అభివాదములు. రణతంత్రపు జిత్తులతో రాచరికపు టెత్తులతో సదమదమో మా మదిని రంజింపజేయడానికి అష్టదిగ్గజ కవీంద్రులను సభ ఏర్పాటు కావించినారు కనుక ఈ భువన విజయ సభా మండపమున ఈ కవి పండితుల పద్య రసాస్వాదన చేత పద్య మధురి మరుగ్రోలి మా మనస్సు ఆనంద డోలికల్లో తేలియాడవలనని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసింది కనుక ఈ సభాసదులందరికీ ఈ కవి పండితులను పరిచయం గావించుడు అప్పాజివర్య. చిత్తం మహారాజా, భువన విజయాన కొలువై ఉన్నటువంటి ఈ అష్టదిగ్గజ కవులకు సాటైనటువంటి కవులు ఇలలో లేరు. భువన విజయానికి సాటి సమానమైనటువంటి సభ మరొకటి ఎక్కడైనా లేదు అని తెలుపుటకు అతిశయోక్తి లేదు అనడంలో ఎంత మాత్రమూ సందేహము లేదు. భువన విజయ సభలో ఆశీనులై ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులలో మొదటగా మా ముందు అటువైపు కూర్చున్నటువంటి వారు ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్యుల వారు, మన చరిత్రను రచించినటువంటి వారు. వారి పక్కన ఆశీనులైనటువంటి వారు మాధవ గారి మల్లన గారు రాజశేఖర చరిత్రను విరచించినటువంటి వారు. వారి పక్కనే ఆశీనులైనటువంటి వారు అయ్యలరాజు రామభద్రులు గారు రామాభ్యుదయం అనేటువంటి ప్రబంధమును ప్రకటించినటువంటి వారు. వారి పక్కనే ఆ చివరి ఆశీనులైనటువంటి మూర్ధన్యులు వారు పింగళి సూరణ గారు కళాపూర్ణోదయమును ప్రభవించినటువంటి వారు. వామపక్షమున మాకు ఇటువైపు కూర్చున్నటువంటి ఇప్పుడు నిలిచినటువంటి ఈ కవి వరేణ్యులు నంది తిమ్మన గారు. వారు పారిజాతాపహరణము అనేటువంటి మహాకావ్యమును రచించినటువంటి వారు. ముక్కుపై బహు పసందైనటువంటి పద్యమును ఆలపించినటువంటి వారు ముక్కు తిమ్మనగా ప్రసిద్ధులు. వారి పక్కనే ఆశీనులైనటువంటి వారు రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయము అని రాజాస్థానమును ధిక్కరించినటువంటి మహాకవి. సాక్షాత్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శన భాగ్యము చేతని వారి చెంత ఆస్థాన కవిగా విరాజిల్లుతున్నటువంటి మహాకవులు శ్రీ ధూర్జటి గారు. అటుపై వారి పక్కన కూర్చున్నటువంటి ప్రస్తుతం నిలిచినటువంటి వారు రచించినటువంటి వస చరిత్రము ఇంత అద్భుతమైనటువంటి కావ్యం. వారి పేరు భట్టుమూర్తి గారు. రామరాజ భూషణుడిగా ప్రసిద్ధి గావించినటువంటి వారు మా ఆస్థానమున భట్టుమూర్తిగా ముద్దుగా పిలుచుకుంటాం. అటు చివర తెనాలి రామకృష్ణుడు రామలింగడుగా ప్రసిద్ధిగాంచినటువంటి కవి వరేణ్యులు వికట కవి. వారు సభకు రావాల్సి ఉన్నది. ఆలస్యానికి కారణమేమిటో వచ్చిన పిదప మనం విచారిద్దాం. అయ్యా అయ్యా కవివర్య, ఆగండి ఆగండి ఆగండి. ఏమిటో కృష్ణరాయల వారి సభ ప్రారంభమైనది అనుకుంటున్నాను, వస్తున్నాను. అంటే మీకు నన్ను దాటి ముందుకు వెళితేనే సభలోకి అనుమతి కదా. ఆహా, నేను కానీ సాహసము రామకృష్ణ వారిని అడ్డగించడంత వాడిగా నువ్వు. లేదు ప్రభు, ఏదో కవివర్యులు కదా అని ఒక సమస్యనిస్తాను, పూరించగలరా అని. భటుడు మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరిగినట్టుగా లేదు. సమస్యలు నాతో విన్నవించుకుంటే పరిష్కారం అవుతాయా? అవి మహారాజుల వారితో విన్నవించుకోవాలి. ఆ సమస్యలు కావు ఇవి. కవివర్యులు వారు పూరించగలిగేటువంటి కవితా సమస్యలు ప్రభు. కవులు పూరించవలసిన సమస్య భటుడి తోటన. ఏమిటో నీ సమస్య? ఏమీ లేదు ప్రభు. కుంజర యూధము దోమ కుత్తుక జొచ్చెన్. ఏమిటి మతుండే మాట్లాడుతున్నావా? కుంజర యూధము దోమ గొంతులోకి ప్రవేశించినదట. ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరిందట. సరిగ్గా చెప్పారు ప్రభు. అదేదో
వీడి గొంతులోకి ప్రవేశించినా బాగుండేది. అయితే వీళ్ళు అఘోరించు గంజాయి తాగి ఎవరా గంజాయి తాగి తుర్రకల సంజాతుల గూడి కళ్ళు సడిగొన్నావా కొడక ఎక్కడి కుంజర యూధంబు దోమ కుత్తుక చచ్చన్. అయ్యా 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 మీరు క్షమించాలి. ఏదో కోపం మీద ఆగ్రహవేశంతో మీరు కోపం కాక మరేమిటో. అయ్యా క్షమించండి క్షమించండి. రాయలవారు మీకోసం వేచి ఉన్నారు. మీరు వెంటనే వెళ్ళండి. అఘోరించవులే. మహారాజుల వారికి అభివాదములు. అల్లసారి పెద్దలాంటి కవీంద్రులందరికీ ఆపాద నమస్కారములు. రామకృష్ణ కవి ఆలస్యానికి కారణమేమిటో వివరించగలరా? వస్తూనే ఉన్నాను ప్రభు. సాహితీ సమరాంగణ సార్వభౌములుగా ఇందరు కవి పండితులను పోషిస్తున్నటువంటి మీ సామ్రాజ్యమునందు బోడి భటుడికి కూడా సాహిత్య జ్ఞానం వంటబట్టినది ప్రభు. రామకృష్ణ కవి భటుడేమిటి, సాహిత్య పరిజ్ఞానం ఏమిటి? అవును ప్రభు, నేను సభలోకి ప్రవేశిస్తుండగా మన భటుడు కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చనంటూ నాకు సమస్యను సంధించి ఉన్నాడు ప్రభు. మీరు ఇచ్చినటువంటి సమస్య పూరణము వేదుల ద్వారా మాకు అందినదిలే. మహామంత్రి ఏదో భటుడు కదా అని అలా వాయించాల్సి వచ్చింది మహామంత్రి. అవునా? కుంజరయూధంబు దోమ కుత్తుగా వచ్చాను. రామకృష్ణ కవి మహారాజా, అదే సమస్యను మేమిచ్చినచో భారతార్థంలో పూరించగలరా మీరు? మహారాజుల వారు ఆజ్ఞాపించిన తర్వాత తప్పుతున్నా అవశ్యము చేయగలను. కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చన్. ఏనుగుల గుంపు దోమ గొంతులోకి ప్రవేశించినది అట. మరి మహాభారతార్థంలో దీన్ని పూరిస్తున్నాను మహారాజా. అటులనే రంజన చెడి పాండవులరి భంజనలై విరటుగొల్వ పాల్పడి అగట సంజయ విధినోమందును కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చన్. పాండవులు అజ్ఞాతవాసమునందు 12 సంవత్సరాల వనవాసము పూర్తి చేసుకొని 1 సంవత్సరము అజ్ఞాతవాసంలో ఈ ఏనుగుల గుంపు వంటి పాండవులందరూ చిన్న దోమ గొంతుక లాంటి విరాట మహారాజు రాజ్యంలో వసించి ఉన్నారు కదా ప్రభు. ఆ అర్థంలో దీన్ని పూజించాను. అద్భుతం, అత్యద్భుతం రామకృష్ణ కవి. మీరు వికట కవిని నిరూపించుకున్నారు. ఆశీనులు కండి. ధన్యుడు మహారాజా, ధన్యుడను. సువిశాల విజయనగర సామ్రాజ్య చక్రవర్తులమైన మేము మా మాతృభాష కన్నడైన తెలుగన్నా మాకు అత్యంత ప్రేమాభిమానములు. తెలుగు భాషలో కవి పండితులను పోషించడమే గాక స్వయంగా ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించిన కవి చక్రవర్తులము మేము. అందుకే తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కన్నా. పండితులారా, అప్పాజీవర్య, ఎల్లందు తెలుగలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. అమోఘం మహారాజా, అమోఘం. మహారాజా లెస్స పలికితే దేశ భాషలందు తెలుగు లెస్స. ఆంధ్ర కవిత పితామహ అన్న సమితిద్దన ముందుగా మీరు ఈ ప్రజలను ఉద్దేశించి ఈ సభను రంజింపజేయవలసిందిగా మీ నవచరిత్రకు అద్భుతమైన పద్యరాజుని వినిపించగలరా? అవశ్యము మహారాజా. భువనగిరి సాహిత్య సభకు జయము కలుగునట్లు సరస్వతీమాత నమస్కరించునుగాక. మహారాజా, మనుచరిత్రమును మహాప్రబంధము నుండి, నేను రచించిన మనుచరిత్రమును మహాప్రబంధము నుండి ప్రవరుడు హిమాలయాలను దర్శించిన సందర్భంలో వర్ణించినటువంటి పద్యమును వివరించెదను. అదేమే
అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చెరక్కరేను కరకంపిత సాలము శీత శైలమున్ అటజమి కాంచ భూమిసురుడంబల చుండి శిరస్సల ఝరీ పటల ముహర్ముహర్లుట తభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనట నాలుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలము కటక చరక్కరేణుకర కంపిత సాలము శీతశీలమని మీరు హిమవన్నగ పర్వతాన్ని వర్ణిస్తుంటే మేము ప్రత్యక్షంగా హిమాలయాలలో తిరిగిన అనుభూతిని కలిగించారు అల్లసాని పెద్దనాలుగా అద్భుతం అత్యద్భుతమనే పద్యరాజం. ఇక ఆ రాజా వారు ప్రకటించిన పద్యంలో మృదంగ ధ్వానం స్వేస్తూ ఉన్నది కదా. ముహుర్ముహుర్ముట ధవంగ తరంగ మృదంగ నిస్వన. ఆహా, తాతగారు ఈ సభా మధ్యమున ఆ మృదంగము లేని లోటుని కూడా తీర్చి ఉన్నారు, చక్కగానే వాయించినారు. రామకృష్ణ కవీంద్ర, మీ సమయస్ఫూర్తి కడుంగడ అద్భుతం. ఈ మృదంగం అనగానే గుర్తొచ్చేవారు సాక్షాత్తు పరమశివుడు. ఆ పరమశివుడి మీద అద్భుతమైన పద్యాలు రచించిన మాధవ గారి మల్లనార్య ఒక అద్భుతమైన పద్యాన్ని వినిపించండి. కార్తీక మాసము విశేషమున పరమశివుడికి విశేషమైనటువంటి మాసము. అవశ్యము ప్రభు. కడలేని సంసార జడదిలో మునిగిన జనుల పాలిదిన వశంభు సేవ కడుదూరమయ్యున్న కైవల్య సీమకు చక్కని పలుత్రో వశంభు సేవ. అద్భుతం. అతిభోగ భాగ్యంబులను మృత్యంబుల సరుల గూర్చిన కోవ శంభు సేవ. సకలాగమ జ్ఞాన సారమహి జాతా జాతంబులో చేవ శంభు సేవా. నిరవధిక క్రూర పాతక దురవగాహ గహనా సముద్ర గంగల్వ గంగ సకసికామణి దేవ శంభు సేవ సక్కున లతాంతముల తీవ శంభు సేవ. అద్భుతం, అత్యద్భుతం. కార్తీక మాసంలో శివుని మా కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపించారు మల్లనార్య. అద్భుతం. మల్లనార్య వారు ప్రతి పాదమునందు చంబుని సేవించినారు. వారికి ఈ మధ్య కాలంలో చెంబు సేవనం ఎక్కువైనట్టుగా తోస్తున్నది మహారాజా. రామకృష్ణ కవి కొద్దిగా మీకు అతి అవుతున్నట్టున్నది. ఏం లేదు, తాతల వద్ద మనమని గుప్పిగంతులు చెల్లక మరి ఎక్కడ చెల్లుతాయి. రామకృష్ణ కవి వారన్నది చెంబు సేవ కాదు, శంభు సేవ. శంభుడు అనగా సాక్షాత్తు పరమేశ్వరుడు కదా. ఈ కార్తీక మాస సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి మన కళ్ళ ముందుంచారు. వారు శంభు సేవ చేశారు, చెంబు సేవనం కాదు. అంతే మహారాజా, ఏదో సభాసదులను ఆనంద సంద్రమణ ముంచుటకే కదా నా ప్రయత్నం ఎప్పుడూను. మీ ప్రశంస కడుంగడ అభినందనీయం. రామాద్భుతాన్ని రచించిన అయ్యలరాజు రామభద్ర కవి సీతను వెతకడానికి హనుమంతుడు లంకకు వెళ్ళిన సందర్భంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన ఒక అద్భుతమైన పద్యరాజంను తమరు వినిపించగలరా? కృష్ణరాజేంద్ర, సీతాన్వేషణకే వెళుతున్న హనుమ సముద్రం లంఘనాన్ని ఏ విధంగా చేస్తున్నాడో వివరించని వినండి. తనతో పమ్ముదు మీద దాటి శరణధ్వందంబు రక్కించి వంచిన చెంచద్భుజము సముత్కట కటీ సీమంబు నంబూంచి తోకల భోవీది కింబంచి అంగులు నిలియంగా పెట్టి భిట్టోది గక్కున నక్కండ అడంగ తొక్కి పైకి కుప్పించి లంఘించుతా. అద్భుతం, అద్భుతం. మీ పద్యం మీరు చదువుతుంటే, మీ పద్యాన్ని వింటుంటే మేము కూడా సాక్షాత్తు సముద్రం వద్ద నిలబడి హనుమంత్ దర్శనం గావించారు మాకు. అద్భుతం మహాకవి, అద్భుతం. మహారాజా, నిజమే. ఆ పద్యం వింటున్నంతసేపు
హనుమంతుడు సముద్రాన్ని లంఘించినటువంటి తీరు కళ్ళ ముందు దృశ్యమానమైనది. నాకైతే నవ్వు ఆపుకోవడం సాధ్యం కావడం లేదు మహారాజా. మల్లన్న గారేమో కడలేని సంసార జలది అంటూ ఈ సంసార సాగరాన్ని తరించడం కష్టము అన్నారు. ఇటు రామభద్రుల వారేమో ఒక్క గెంతుతోనే సముద్రాన్ని హనుమంతుడు లంఘించినాడని చూపించినారు. ఈ లెక్కన చూస్తే సముద్రం సాంసారికులందరూ ఈ సంసార సాగరాన్ని తరించాలంటే హనుమంతులై కుప్పిగంతులు వేస్తే సరిపోతుందో ఏమో, తోక నభోవీధిని పెంచితే సరిపోతుందో ఏమో మహారాజా. మీ సమయోచిత వ్యాఖ్యానం అద్భుతం. రామకృష్ణ కవి అత్యద్భుత వికట కవి అనిపించుకున్నారు. కల్పనా కథలతో కళాపూర్ణవే ప్రబంధాన్ని రచించిన పింగళి సూరనార్య, మీ అద్భుత పద్యరాజును వినిపించండి. మహాప్రభు, కవివరేణ్య, మీరు చారు చక్షువులు అనగా అందమైన కన్నులు కలవారు అని అర్థం. అది మీ అభిమానం. మా మంత్రి గారు చార చక్షువులు అనగా గూఢచారులే ఆయనకు కన్నులు. చారచక్షువులు చారచక్షువులు నీవు చోర చక్షువువి. ఏదో తాతల గారి దగ్గరే కదా ఈ చోరత్వం అంతా. అవును నాయన, నువ్వు అందరి కవులను అవమానిస్తున్నావు కాబట్టి ఈ మాట అన్నాను. అవమానం? అయ్యో, అపార్థం చేసుకున్నట్టున్నారు కవివర్యులు. అవును రామకృష్ణ, అవును రామకృష్ణ, నీవు రామలింగడివి కదా. రాయలవారి యొక్క అనుగ్రహం కోసం నీ నామమును మార్చుకొని సభకొచ్చావు. అనగా రామలింగడివి రామకృష్ణుడు అయినావు. ఎందుకు? ప్రభువారి అనుగ్రహం కోసం. కాలంతో పాటు మారకపోయినా మనమును ఏ మారదము కనుక నామమును మార్చుకున్నట్టు తప్పేమున్నది మహాకవివర్య. నాయన మనవడా కూర్చో. మహాప్రభు, మీ కార్తీక మాస ఆతిథ్యం ఎలా ఉన్నదంటే సెలవియండి. పెరియార్ వారి ఆ ఆతిథ్యము వలె ఉన్నది. అద్భుతం, అద్భుతం సూర్యనార్య, అద్భుతం. నిష్టానిధి గేహసీమ నడురేయి ఆలించినన్ బ్రోయు ఎంతే నాగేంద్ర శయాను పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము నాస్తి శాఖ బహుత నాస్తి ఉష్ణత నాస్తి ఓదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యం అను పల్కులన్ ఆ నిష్ఠానిధి గేహసీమ. కవివరేణ్య సూర్యనార్య, చెప్పండి. వడ, సాంబారు, పూరి, దోశ. వడ, సాంబారు, పూరి, దోశ అన్యార్థాలలో వచ్చేటట్టుగా కార్తీక మాస శివభక్తి తత్పరతను పద్యంలో వివరించవలసిందిగా. మహాప్రభు, మా పారిషదులకు ఈ వడ, సాంబారు, ఈ దాక్షిణాత్య భోజనములు, పూరి, దోశ కొంచెం ఔత్తరాహ్యమైన ఆంధ్ర భోజనములు చాలా ఇష్టము. అయినా మీరు శివపరముగా చెప్పమన్నారు కాబట్టి సంగ్రహంగా చెప్తాను. సమయం యొక్క అభావాన్ని దృష్టిలో పెట్టుకొని సంగ్రహంగా చెప్తాను. ఆ పదాలకు ఆ అర్థం రాకుండా కార్తీక మాసం కాబట్టి శివపరంగా చెప్తాను. మానీయులారా, చెప్పండి తాతగారు. వడ వచ్చేసింది. వడ కట్టిన పిల్లలు, అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు పావడాలు కట్టుకొని వడ కట్టిన పిల్లలు సాంబారుద్రాయనుచును. సాంబారుద్రాయనుచును. ఇందులో సాంబారు వచ్చేసింది. పావడలో వడ వచ్చింది. పావడగట్టిన పిల్లలు సాంబారుద్రాయనుచును. అద్భుతం వచ్చేసినది. దోసెడు పూలతో వచ్చేసినది. దోశ కూడా పిల్లలు అర్థమవుతున్నారా? వినండి. దోసెడు పూలతో భక్తి ప్రపూరితులై పూజించి
భార్యల భూమి కూడా వచ్చింది. మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తాను మహాప్రభు. పావడగట్టిన పిల్లలు సాంబారుద్రాయనుచును దోసెడు పూలతో భక్తి ప్రపూరితులై పూజించిరి. మహాప్రభు, మీ అనుగ్రహంతో మాకు అటువంటి విందు భోజనాలన్నీ కూడా లభ్యమవుతూ ఉన్నాయి. అద్భుతం. మీ యొక్క ఆంధ్ర భాషాభిమానం మీ పుస్తకంలో మీరు ఎలా వివరించారంటే, ఎన్నని గుర్తినన్న విరుమేమును దాల్చిన మాల్యమిచ్చున పిన్నది రంగబందైన పెండిని చెప్పుము మున్నుగొంటినే వన్నన దండనొక్క మగవాడిడ నేను తెనుంగు రాయడం కన్నడ రాయ అక్కొలువగప్పు ప్రియావరి భుక్త భాక్కడన్ అని మీరు ఆముక్తమాల్యదలో ప్రశంసించారే. అవునవును. మీరు కన్నడ రాయలు, మా ఆంధ్ర మహావిష్ణువు తెలుగు రాయడు. మాకు ఇరువురు సమానమే మహాప్రభు. అది మీ అభిమాని. అద్భుతం. ఈ మహారాజా, ఇది కదా తెలుగు భాష గొప్పదనము, తెలుగు భాష తీయదనము. పొద్దుటి నుంచి భువన విజయ సభకు వచ్చేటటువంటి తొందరలో పడి భోజనం చేయకుండా ఉండి ఉన్నాను. క్షుద్రాలతో బాధపడుతున్నటువంటి నాకు మా సువర్ణ కవీంద్రుల వారు చక్కటి పద్యపు విందును సాంబారు వృద్ధి దోశలు పూరిలతో పూరించి ఉన్నారు. మిష్టాన్న భోజనమే కదా ఇది. ధన్యుడు మహామంత్రి. సందర్భోచిత పద్యము, సందర్భోచిత వ్యాఖ్యానము అద్భుతం. మా అప్పాజీ గారు కూడా అద్భుతంగా అడిగారు, కవివరేణులు అద్భుతంగా పూరించారు. ముదావహం. ఇక వామపక్షమున ఆశీనులైనటువంటి మన నంది తిమ్మన గారు. నంది తిమ్మనార్య, మీ పారిజాత పడిన కథ నుంచి ఒక పద్యరాజును వినిపించగలరా? వీరు దేవలోకంలో ఉండే పారిజాతాన్ని భూలోకానికి తెప్పించి భూలోక ప్రజలందరికీ పారిజాత పరిమళాలను అందించి అద్భుతమైన కావ్యాన్ని రచించిన మా తిమ్మనార్యులు మీరు ఒక అద్భుత పద్యాన్ని వినిపించవలసిందిగా. తప్పక మహారాజా. సాక్షాత్తు జగద్గురు శ్రీకృష్ణుడికి ఆ భార్య బాధ, భార్య కోరు తప్పక నందనవనమున పారిజాతాన్ని దొంగిలించడానికి వెళ్ళిన శ్రీకృష్ణుని చూసి పారిజాత వృక్షము మనసులో ఇలా అనుకున్నది. సకల సురైక వంద్యుడకు చెక్కదరుండిదే నేడు తన్ను నిర్వికి కొనిపోవచ్చనని వెకసమైన మన ప్రభుత కౌతకములోని సంభ్రమముతో నభీష్ట వస్తుదాయకతరు చక్రవంశ శాకమై. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. జలరుహనాబొడిట్లో నందన పారిజాతముందలిమి బెకల్చి ఎత్త విటపంబుల వేలు దుకూల పల్లవంబులు వడిబట్టి ఈడ్చుకొని పోవగనీక పెనుంగులీల గల్పలతికలెల్ల వల్లబుల్ ప్రాణ విబుంబెడవాయ నేర్తురే. ఇంత గొప్పటి అర్థాంతరన్యాసము. వల్లభలు ప్రాణ విబుంబెడవాయ నేర్తురే అంటాడు మా తిమ్మనార్యుడు. వల్లభలు అంటే భార్యలు, ప్రాణవిధులు అంటే భర్తను ఎడబాయడానికి ఒప్పుకుంటారా? అంటే పారిజాత వృక్షానికి అల్లుకున్న తీగలన్నీ పారిజాత వృక్షంతో వెళుతూ ఉంటే, పెనుగులాడుతుంటే అద్భుతమైన అర్థాంతరన్యాసంతో ఈ సభను రంజింపజేశారు తిమ్మనార్య. అత్యద్భుతం. రేపల్లి గొల్ల వీధులలో వెన్నలు దొంగిలించినటువంటి కృష్ణుడి చేత స్వర్గలోకములోనూ దొంగతనము చేయించి ఉన్నారు ప్రభు. అంటే ఏమనుచుంటివి? వారి పద్యమును ఆసరాగా చేసుకొని అడ్డంగా పెట్టుకొని కృష్ణదేవరాయల వారిని దొంగ అనుచుంటివా? ఈ కృష్ణుడెప్పుడు దొంగేనా అనేటటువంటి మాట నేను వారి గురించి అనలేదు మహారాజా. కాకపోతే ఆ కృష్ణుడు వెన్నను దొంగిలించినటువంటి వాడైతే ఈ కృష్ణుడు తన మనోరంజక పరిపాలనతో ప్రజల మనసులను వెన్నలా కరిగించి దొంగిలించేటువంటి దొంగే కదా. అందులోనూ ఆ కల్పవృక్షము అభీష్ట వస్తుదాయక తరు చక్రవర్తి అయితే మన చక్రవర్తి మన అందరి అభీష్టములను నెరవేర్చేటటువంటి మన పాలిటి కల్పవృక్షమే కదా. లెస్స పలికితివి. కవివరేణ్య, మీరు చెప్పినట్టు నిజంగా అజరామరమైనటువంటి కీర్తిని, యశస్సుని పొందినటువంటి మహారాజు చరిత్రలో నిలిచిపోయేటువంటి జనరంజకమైనటువంటి పాలనను అందిస్తున్నారు.
రాజస్థానములని ధిక్కరించిన ధూర్జటి మహాకవి, మీరు శివభక్తి పరాయణులు. వేదము, మంత్రము, శాస్త్రము, విద్య అనే పదాలతో చక్కటి స్తుతులు చేయగలరా? అవశ్యం మహారాజా. మీరిచ్చినటువంటి వేదము, మంత్రము, శాస్త్రము, విద్య, వీటితో ఆ జ్ఞాన ప్రసూనంబ నా నోట ఏ పద్యాన్ని పలికిస్తుందో చూస్తాను. ఏ వేదంబు పఠించెలు, ఏ వేదంబు పఠించెలూట భుజగంబే శాస్త్రముల్ సూచే, శాస్త్రం తానే విద్యాభ్యాసనంబునచ్చకరి జంజు ఏ మంత్రమూహించే, భేదావిర్భావందానముల్ చదువులయ్యా కావు, మీ పాద సంసేవాసక్తియ కాక జంతు దతికిన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, అద్భుతం, అత్యద్భుతం. స్తుతమతి అయిన ఆంధ్రక విధూచటి పల్కులకే లగల్గనో అతులిత మాధురీ మహిమ. తెలిసం భువనైక మోహనోత్పత సుకుమార వార వనిత జనత ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధారసధారము గ్రోముటంసుమీ. భువనైక మోహనాంగులైనటువంటి వారవనితల యొక్క అధరమాధుర్య రసాస్వాదన వల్ల విసిగి వేసారిన వైరాగ్యము కాబోలు మహారాజా. కవుల స్వప్న దర్శనాలు మహిమాన్వితములే. వారు స్వప్నించినటువంటి, దర్శించినటువంటి పద్యాన్ని ఎంత అద్భుతంగా వర్ణించినారు. కవులు రసాస్వాదన చేయుటలో అందవేసినప్పుడు చేయగల మహారాజా. అది మీ స్వప్నము. వారి రామచంద్ర, వేతలు తీరుస్తావనుకున్న పిల్లగాడు అనుకుంటే వాతలు పెడుతున్నావురా. ఏదో పరిహాసమునకేలే తాత, అపహాస్యము కాదులే. అయినా ఉన్నమాట అయినట్టున్నది కాబోలు మా తాతగారు ఎక్కువగా ఉనికి పడుతున్నారు. మీ సమయస్ఫూర్తి, మీ వ్యాఖ్యానం అద్భుతం రామకృష్ణ కవి. కవి సాహిత్యములోని వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టి ద్వ్యర్థి కావ్యానికి బీజాలు వేసి అద్భుతమైన వసుచరిత్ర కావ్యాన్ని రచించిన రామరాజభూషణ కవి, మీ చక్కటి పద్యరాజును వినిపించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. తమ ఆజ్ఞ రాజన్యానేకప సింహమ కృష్ణరాయచంద్ర కవీంద్ర. స్థావర జంగమ రూపాలుగా గల శుక్తిమతి కోలాహలకు జన్మించినటువంటి వసుపతుడు గిరికను గురించి చెప్పినటువంటి పద్యం మహారాజా. వారిని శుక్తిమతి ఏ విధంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నదో జోలపాటలు పాడొచ్చు, గొలబు పాటలు పాడొచ్చు అనేటటువంటి విధాన్ని వర్ణించినటువంటి పద్యాలు మీకు విన్నవించగలను మహాప్రభు. జలకమ్ములార్చి పాండు జల జచ్చద పాలిక గప్పి, జలకమ్ములార్చి పాండు జల జచ్చద పాలిక గప్పి, తమ్ము సంకుల తెలిదే నలుగులిడి, తమ్ము సంకుల తెలిదే నలుగులిడి, కల్వ కొట్టెల కుమారు ఘటించి పచంచు కోమలకు ముదాగతాలికుల మంజుర వంపున జోలవాడుచు, మంజుర వంపున జోలవాడుచు, వంపున జోలవాడుచు. మందయానము నేర్పు ఇందింది రాజీవ రాజన్ మరాళ రాజీ, మందయానము నేర్పు ఇందింది రాజీవ రాజన్ మరాళ రాజీ, కలికి పల్పులు నేర్పు లలిత నాయావాస ఆవాస
నీళ్ళను లేతో గతరోడ కల్పాగ నటన నీళ్ళను లేతో గతరోడ కల్పాగ కల్పాగ చరణీల కంట విపతి ఘనపు పాటలు కుముదర సామోద సామోద మధు పశుశాంత సమితి అన్నది కన్య కపిల భాగ్యములు గలుగా అన్నది కన్య కపిల భాగ్యములు గలుగా మునిపురంద్రీ జనములు మునిపురంద్రీ జనములు దీనల సంగో అతివ సైరతులై దాదులై అతివ సైరతులై దాదులై వయస్సులై విభిన్న దేవతల ప్రేమలు అనుది నందో ఫల కవిద్ర ఫల ఫల కవివరుణ్య. ధన్యవాదాలు రామకృష్ణ కవి. మీరు సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యులని మరొకసారి నిలుపుకున్నారు రామభూషణ కవి. అద్భుతం. మీరు ఆ జోలపాడే సందర్భంలో నిద్రపుచ్చే సందర్భంలో చెప్పిన పద్యం నేను కూడా హాయిగా తన్మయత్వంతో మమ్మల్ని నిద్రపుచ్చినట్టుగా ఎంత అందంగా చెప్పావయ్యా. మందయానము నేర్పు నిందింది రాజీవ రాజన్మరాల రాజీ చక్కని ముక్త పదగ్రస్తము ఒక పాదమునందు విడిచిన దానిని మరొక పాద ప్రారంభంలో పట్టుకున్నారు. అయినా విడిచిన వాడిని పట్టుకొనడం మీకే చెల్లినది కవీంద్ర. రామకృష్ణ కవి, మీ సమయోచిత వ్యాఖ్యానము అద్భుతం, అత్యద్భుతం. రామకృష్ణ, కవులు ఒక దానిని విరిచి ఒకదాన్ని పట్టుకుంటే నువ్వు అందరిని పట్టుకొని తల తింటున్నావు కదా నాయన. ఏదో తాతల అడుగుజాడల్లో తప్పుతుందా మరి? అద్భుతం. అష్టదిగ్గజ కవీంద్రులారా, మీరు రచించిన మీ ప్రబంధాలన్నీ చిరస్థాయిగా తెలుగు భాష ఉన్నన్ని రోజులు తెలుగు ప్రజల నూనెలో నానుతూ ఉంటాయి. అద్భుతం. ఈనాడు ఈనాడు మా ఈ భువనవేరు సభను దిగ్విజయం మీ అందరికీ కృతజ్ఞతాభివందనము. సభను ముగించవలసిన సమయం ఆసన్నమైనది. అటులనే అప్పాజీ గారు అటులను. మహారాజా, నేను రచించిన మనుచరిత్రం అనే ప్రబంధమును మీకు అంకితం ఇవ్వదలిచినాను, స్వీకరించగలరని మనవి. ఆహా, మనచర్య ప్రబంధమును మా తాతగారు మహారాజుల వారికి అంకితము చేయుచున్నారు. ధన్యవాదాలు చెబుతున్నారు. ధన్యవాదాలు. ధ్రువం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యాం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేడు లోకమంతన్ కార్యక్రమాల్లో భాగంగా ఇతిహాస సంకలన సమితి తరపున ప్రదర్శన చేసినటువంటి ఈ భువన విజయ నాటకాన్ని తిలకించినటువంటి ప్రేక్షకులు మరియు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.